బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ నిర్వహిస్తోంది. ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆనాటి ఉద్యమాన్ని గుర్తు చేసేందుకు బీఆర్ఎస్ దీక్షా దివస్ నిర్వహిస్తోంది. జిల్లాల ఇన్ఛార్జీల నేతృత్వంలో ర్యాలీలతో పాటు అమరవీరులకు నివాళులు, ఫోటో ఎగ్జిబిషన్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొంటున్నాయి. కేటీఆర్ ఉపన్యాసంపై ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో కాంగ్రెస్పై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేసే అవకాశం కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని హుడా కాలనీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో జరగనున్న ఈ ప్రోగ్రాంకు ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్నగర్, చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరలింగంపల్లి సెగ్మెంట్లకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, జిల్లా నలుమూల నుంచి పార్టీ శ్రేణులు అధికంగా తరలిరానున్నారు. సుమారు 4,000 మంది ప్రతినిధులు హాజరయ్యేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి అడుగులు పడిన సందర్భంగా నేడు ముందుగా పార్టీ జెండా ఆవిష్కరణతో కార్యక్రమం ప్రారంభమై ఉద్యమ పూర్వాపరాలు, ఉద్యమ చరిత్ర, వీరుల త్యాగాలు వంటివి ఉండనున్నాయి. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు మహ్మద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి హాజరు కానున్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఇతర ముఖ్య నేతలు హాజరు కాబోతున్నారు.